నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 7న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఓటన్ అకౌంట్ బడ్జెట్ను కేబినెట్ ఆమోదించనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి బుగ్గన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఎవరైతే స్పీకర్ తమ్మినేని సీతారామన్ ఉన్నారో ఆయన నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఇటు అధికార పక్షం అదే విధంగా కూడా టీడీపీకి సంబంధించి అచ్చెన్నాయుడు కూడా ఆ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆ సమావేశాలు ఎన్ని నాడు అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు ఎన్నాళ్ళు జరగాలి అని ఈ బీఎస్సీకి సంబంధించినటువంటి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి టీడీపీ భావిస్తున్నటువంటి తరుణంలో ఈ సమావేశాలని మొట్టమొదటిగా కూడా 3 రోజులు మాత్రం కొనసాగించాలని అనుకున్నారు. అయితే ప్రతిపక్షం పట్టుబట్టినట్టయితే మాత్రం మరొక రోజు కానీ లేకపోతే 2 రోజులు కానీ పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ సమావేశాలు చాలా హాట్ గా జరిగేటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ పోయే ముందు జరుగుతున్నటువంటి చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఈ సమావేశాల్లో ఈ ప్రభుత్వ తీరును ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఎండగట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలు జరగనున్నాయి. అదేవిధంగా కూడా ఓటాన్ బడ్జెట్ కూడా ఎల్లుండి ప్రవేశపెడతారు. ఈ ఓటాన్ బడ్జెట్ ని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడతారు. దీని ద్వారా ఏంటంటే ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తరుణంలో బడ్జెట్ కి సంబంధించి ఏ ఖర్చులకు సంబంధించినటువంటి పద్ధతులన్నీ కూడా దాని క్లారిటీకి సంబంధించిన అంశాలు కూడా దాంట్లో పొందుపరిచే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు నుంచి జరిగేటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలు మాత్రం హాట్ గా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.